नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि आज करनूल डिस्ट्रिक्ट ईगल टीम की जानिब से नशा मुक्त भारत अभियान यानी ड्रग फ्री इंडिया कैंपेन के तहत एक पैदल दौरा किया गया। इस मौके पर ज़िला कलेक्टर के अलावा ज़िला एसपी और ज़िला के आला अहदेदारान शरीक रहे। ये रैली राजविहार से होते हुए ज़िला कलेक्ट्रेट दफ्तर तक पहुंची। इस मौके पर ज़िला कलेक्टर डॉक्टर ए श्री और डिस्ट्रिक्ट सुपरिटेंडेंट ऑफ पुलिस श्री विक्रांत पाटिल ने बताया कि इस रैली का मकसद यही है कि जो स्टूडेंट्स हैं और जो नौजवान हैं उन्हें ड्रग्स से दूर किया जाए। से नो टू ड्रग्स फ्री सोसाइटी बनाने के तहत ये जो है चहलकदमी की गई है। और इस मौके पर उन्होंने बताया कि इन दिनों बहुत सारे लोग जो है ड्रग्स के आदी होते जा रहे हैं और बहुत तेज़ी से ड्रग्स की बीमारी नौजवानों में फैल रही है। लिहाजा इसको रोकने के लिए ये रैली निकाली गई ताकि शऊर बेदार किया जा सके। इस मौके पर ज़िला एसपी ने बताया कि 1972 टोल नंबर पर आप ईगल एक्टिविटीज़ यानी जो भी अगर कोई ड्रग्स लेता है तो उसके मुताल्लिक़ बात कर सकते हैं और ईगल वाले आपको ड्रग्स से होने वाले नुकसानात भी बताएंगे। इस मौके पर उन्होंने कहा कि इसको रोकने के लिए मरकज़ी हुकूमत भी बड़े पैमाने पर काम कर रही है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। అందరికీ నమస్కారం అండి। ఇవాళ కర్నూలు జిల్లాలో నషాముక్త భారత్ అభియాన్కి లో భాగంగా ఈ ర్యాలీ చేసుకుంటూ ఉన్నాము। ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అలాగే గాంజా ఫ్రీ ఏరియాగా డిస్ట్రిక్ట్ గా మన జిల్లా అవ్వాలని చెప్పి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాము। ఈ ఈ కాలంలో యువతరం ముఖ్యంగా ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం అలాగే ఆల్కహాల్ తీసుకోవడం గాంజా తీసుకోవడం చేస్తూ ఉన్నారు। సో దానివల్ల చాలా వరకు వాళ్ళ జీవితాలు పోతూ ఉన్నాయి। ఎక్కడికైనా మేము స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు హాస్టల్స్ కి వెళ్ళేటప్పుడు మెయిన్ గా దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాము। అలాగే స్కూల్స్ లో హాస్టల్స్ లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము। సో గవర్నమెంట్ చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాకుండా స్కూల్స్ లో హాస్టల్స్ లో వాటిలో అలాగే డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టడము। డిఅడిక్షన్ సెంటర్స్ లో ఎక్కువగా ఎవరైతే ఈ పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు కానీ ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాగే మెడికల్ ట్రీట్మెంట్ అలాగే కౌన్సిలింగ్ అలాగే సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు। ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు రోజంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి। వాళ్ళ తాలూకు అలవాట్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా। ఎందుకంటే ఇప్పుడే ఒక 2-3 కేసెస్ నేను విన్నాను, చాలా దారుణం అది। ఒక ఐఐటిలో చదివే స్టూడెంట్ మంచి ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకున్నాడు। ఆ అబ్బాయి ఏమో ఇలా 72 లక్షల ప్యాకేజ్ అబ్బాయిది యాన్యువల్ గా। సో ఆ అబ్బాయి ఈ బారిన పడి డ్రగ్స్ బారిన పడి ఉద్యోగం పోగొట్టుకోవడం జైల్లో ఉండడం జరిగింది। అలాగే ఒక డాక్టర్స్ ఒక ఇద్దరు ఇదే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా జాబ్స్ పోగొట్టుకోవడం, వాళ్ళ లైఫే పోతుందండి। వాళ్ళు జైలుకి వెళ్ళడం ఇదంతా కూడా ఆ ఫ్యామిలీలో చాలా చాలా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తాయి। కాబట్టి దయచేసి పేరెంట్స్ అంటే గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కానీ పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు పిల్లల్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయగలరు కాబట్టి వాళ్ళు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు, ఎలా బయటకు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అని కంపల్సరీగా అబ్జర్వ్ చేసి ఏదైతేనేమి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మనది తయారు చేయాలి। కాబట్టి ఎందుకంటే మనం ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 16 కోట్ల మంది ఈ డ్రగ్స్ కి అలవాటు పడి ఉన్నారు। సో అది చాలా చాలా దారుణమైన విషయం అండి। అలా అందుకనే గవర్నమెంట్ కూడా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ తో కూడా అసోసియేట్ అయ్యి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే స్కూల్స్ లో కాలేజెస్ లో ఉన్న పిల్లలకు కూడా యోగా కానీ మెడిటేషన్ కానీ అలాగే మన దైవత్వం స్పిరిచువల్ ఇది కానీ వాళ్ళకి రావాలి, అలవాటు అవ్వాలి అని చెప్పి చాలా కార్యక్రమాలు చేపడుతుంది। సో మనందరి బాధ్యత ఎవరు కూడా డ్రగ్ అడిక్ట్స్ గా తయారవ్వకుండా మనందరం వంతు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటాం। నషాముక్త భారత్ అభియాన్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాని డ్రగ్స్ ఫ్రీ చేయడం, డ్రగ్ అడిక్షన్ డ్రగ్ అబ్యూజ్ లేకుండా మన ఇండియా డెవలప్ అవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము। ఈ డ్రగ్ అడిక్షన్ అనేది
ఇండియా ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్లో ఒకటి ఈ యూత్ ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యడం వల్ల అతను ఒక్కడే ఎఫెక్ట్ కావడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఆ సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంటర్న్ దేశానికి పెద్ద లాస్ జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ తెలుసుకొని ఆ డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా ఉంటారో వాళ్ళు దేశ ఉన్నతికి తోడ్పడతారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే చెందిందని చెప్పాలంటే అక్కడ ఉన్న యూత్ మీద ఆధారపడుతుంది. ఆ యూత్ కన్నా బాగా చదువుకొని మంచి ఆరోగ్యంగా ఉందంటే ఆ దేశ పురోగతికి బాగా సహాయపడతారు. ఈ ర్యాలీలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ కెమిస్ట్ అసోసియేషన్ పాల్గొనడం జరిగింది. ఈ అడిక్షన్ జనరల్గా గంజాయి కొకైన్ అనుకుంటారు, కానీ అలాగే కొన్ని మందుల వల్ల కూడా అడిక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ మెడిసిన్స్ ఎలా గుర్తుపట్టాలంటే ఆ స్ట్రిప్ మీద ఎన్ఆర్ఎక్స్ అని రెడ్ కలర్తో రాసి ఉంటుంది. ఆ మెడిసిన్స్ కన్నా మీరు యూజ్ చేస్తున్నట్టుంటే ఖచ్చితంగా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్తోనే వాడాలి. ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని రోజులు మాత్రమే వాడాల్సి ఉంటుంది. సెల్ఫ్ మెడికేషన్ వద్దండి. కెమిస్ట్ కూడా ఆ మెడిసిన్ సేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి.